హలో గాయ్స్, ఇదేంటో తెలుసా మీకు? పచ్చి పులుసు అండి. ఎండాకాలంలో మీకు మంచి చలవ చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసేలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత కలంలో వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్నవి ఏవైనా సరే మంచి రుచిని ఇస్తాయండి. ఇది దంచుకున్నాం కదా, దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ కల్లుప్పు, 2 స్పూన్లు బెల్లం, తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ చాప్ చేసి పెట్టుకున్నాం కూడా బౌల్లో వేసేసుకుందాం. తర్వాత మనం కలంలో దంచుకుని ఉంచుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా ఈ బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీ, స్టవ్తో కూడా అస్సలు పని ఉండదండి. తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లోకి పోసుకుందాం. నేనైతే 2 టైమ్స్ తీసుకున్నానండి. మీకు ఎంత కావాలితే అంత చింతపండు నానబెట్టుకుని మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు చింతపండు అనేది. తర్వాత బౌల్ నిండా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి పోపు ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పచ్చి పులుసులో వేసుకోవాలి. అంతే, చిటికలో తయారు. మీరు ఈజీగా చేసేయచ్చు, ట్రై చేయండి. పచ్చి పులుసు రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.